హాయ్ గైస్, వెల్కమ్ టు వర్షిని కుకింగ్ ఛానల్ 143 అండి. ఈరోజు ఎంతో రుచికరమైన ఎండి చేప దోసకాయ కర్రీ చేస్తున్నాను గైస్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరంతా చూడండి గైస్. ఇవి ముందుగా ఈ చేపల్ని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడిగేసుకొని ఇలాగా నీట్గా కడిగిన తర్వాత బాండీలో నీళ్ళు పోసుకొని ఇలా వేయించుకోవాలి గాయస్. బాగా దూరగా వేయించుకున్న తర్వాత చేపలు బాగా డ్రై అయిన తర్వాత ఇలా బాగా దూరగా వేయించాలండి. చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు బిఫోర్ చూసే ఉంటారు కదా, చేపలు ఎక్స్పోర్ట్ చేస్తానని. బాగా ఏగనివ్వాలండి. ఇవి ఏగితే చాలా టేస్టీగా ఉంటాయి. వెరీ సింపుల్ అండి. ఈ చేపలు వేగటమే తదుపరి. మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇలా ట్రై చేయండి. ఇలాగా మంచి చేపలను తీసుకుంటే మనకి చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ చేపలు ఇట్లాగా ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. చూసారా చేపలు ఎంత ఎర్రగా వేగిపోయాయో. చాలా తొందరగా కూడా వేగిపోతాయి. తర్వాత దోసకాయలు వేసేసుకోవాలి, టమాటాలు వేసేసుకోవాలి. చేపలు డ్రై అయిపోయాయండి. ఎక్కువగా టైం తీసుకోవట్లా. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని వాటర్ కావాలంటే వాటర్ పోసుకొని, లేకపోతే లేదు. దట్ ఈజ్ యువర్ విష్. ఒక 2-3 డేస్ ఉండాలంటే వాటర్ పోసుకోకుండా ఉండండి గైస్. ఇది వచ్చేసి తగినంత ఉప్పు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు, రుచికి కారం, మీకు ఉప్పు కారం తగినంత వేసేసుకోండి గైస్. మీకు ఎంతగా పడితే బాగుంటాయో అంతవరకు వేసేసుకొని, నేనైతే ఇవి కొద్దిగా మగ్గటానికి కొద్దిగా వాటర్ పోసేస్తున్నాను గైస్. కొద్దిగా వాటర్ పోయండి. ఇప్పుడు ఇది ఇలా మగ్గిపోయింది గైస్. అంతే సార్ గైస్. వెరీ సింపుల్ దోసకాయ ఎండి చేప. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.